మూవీ నేమ్ మాయాదబి ద హనీ గేమ్. తేనెటీగలన్నీ కలిసి హనీ కలెక్ట్ చేసి చెట్టు ధరలో పెడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇంకా 2 రోజుల్లో ఫుడ్ ఫెస్టివల్ ఉంది కాబట్టి. అప్పుడు ఈ ఆంటీ హనీ కేక్స్ ని చిన్న తేనెటీగలకు పంచుతూ ఉంటుంది. అవి చాలా రుచికరంగా ఉంటాయి. ఈ పాప నాకు ఇంకొకటి కావాలి అని అడుగుతుంది. కానీ ఆంటీ ఇవ్వడానికి ఒప్పుకోదు. ఆంటీ రాక్స్ పాపా షాక్. అప్పుడు అక్కడకు తేనెటీగల రాణి వస్తుంది. ఇక్కడ మనం అనుకున్నది జరుగుతుంది కదా అని తన పిఏని అడుగుతుంది. ఎస్ మేడం అని చెప్పి పిఏ రాణి అక్కడ నుంచి వెళ్లిపోతారు. తరువాత తేనెటీగలు అన్ని కలిసి చపాతీలు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే హనీని వాటి నుంచి బయటకు తీయాలి కాబట్టి. అలా తేనెటీగలన్నింటికి హనీ ఇస్తున్నప్పుడు హనీ అయిపోయి ఉంటుంది. అప్పుడు రాణి పిఏతో ఇలా అంటుంది, ఇక్కడ ఏమైంది అని. ఇంకా పిఏ రాణితో ఇలా అంటాడు, వేసవికాలం కారణంగా మనకు హనీ తక్కువగా దొరుకుతుంది మేడం అని. తర్వాత ఈ 2 తేనెటీగలు హనీని కలెక్ట్ చేసుకుని ఇంటికి వెళుతూ ఉంటాయి. అప్పుడు సడన్ గా ఈ 2 తేనెటీగలు ఇంకొక 2 తేనెటీగలు డాష్ ఇస్తాయి. ఈ తేనెటీగ పేరు మాయా, ఈ చిన్నోడి పేరు విల్లి. వీళ్ళు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్. తర్వాత ఈ అంకుల్ ఇలా అంటాడు, నేను ముఖ్యమైన సమాచారాన్ని మీ రాణితో చెప్పాలి. ఇంకా మీ రాణి కోట కోసం వెతుకుతూ ఉన్నాను అని. అయితే ఈ అంకుల్ ని ప్రపంచ తేనెటీగల రాణి పంపించి ఉంటుంది. ఇంకా మాయా ఇలా అనుకుంటుంది, హనీ గేమ్స్ స్టార్ట్ అయ్యాయి, అందుకే వీళ్ళు ఇక్కడికి వచ్చారు అని. ఇంకా మాయా చాలా సంతోషముగా ఉంటుంది. ఎన్నో రోజులుగా మాయా హనీ గేమ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఆ తర్వాత మాయా ఇలా అంటుంది, మీరు నన్ను ఫాలో అవ్వండి, నేను పిలుచుకొని వెళ్తా రాణి దగ్గరకు అని. అప్పుడే తేనెటీగలు అన్ని కలిసి ఫుడ్ ఫెస్టివల్ జరుపుకుంటూ ఉంటాయి. ఇంకా ఈ అంకుల్ ఇలా అంటాడు, మీరు హనీ గేమ్స్ కి సెలెక్ట్ అయ్యారు, అందుకు బదులుగా మీ దగ్గర ఉన్న సగం తేనెను మాకు ఇయ్యాలి అని అంటాడు. కానీ రాణి అందుకు ఒప్పుకోదు. ఎందుకంటే వేసవి కాలంలో హనీ దొరకడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి. ప్రపంచ తేనెటీగల రాణి మాటను ఎదిరించలేక తేనెను ఇవ్వటానికి ఒప్పుకుంటారు. ఇంకా ఈ అంకుల్ సంతోషంగా అక్కడ నుంచి వెళ్లిపోతాడు. మాయా అంకుల్ ని ఆపాలి అనుకుంటుంది. ఆ తర్వాత మాయాకు ఒక విషయం తెలుస్తుంది, ప్రపంచ తేనెటీగల రాణి వీళ్ళ రాణి చెల్లెలు అని. అప్పుడే మాయా ఇలా అనుకుంటుంది, ప్రపంచ రాణికి మనం తేనెని ఇవ్వటం కుదరదు అని చెప్పాలి అని. ఇంకా మాయా విల్లి ఇద్దరూ కలిసి ప్రపంచ రాణి ఉన్న ప్రదేశానికి వెళతారు. కొన్ని తేనెటీగలు వాళ్ళు వెళ్లటం చూసి వెంటనే వెళ్లి రాణికి చెప్తాయి. ఆ తర్వాత అందరూ హనీ గేమ్స్ కి వస్తూ ఉంటారు. అప్పుడే విల్లి ఇంకా మాయా ఆ కోటను చూస్తారు. కోట చూడటానికి చాలా అందంగా ఉంటుంది. లోపలికి వెళ్లి చూడగా అది ఒక ఇంద్రభవనంలా ఉంటుంది. అదే రాణి గారి రూమ్. అక్కడకు వెళ్ళాలి అనుకుంటారు. అప్పుడే విల్లి తప్పిపోతాడు. ఇంకా మాయా విల్లి కోసం వెతుక్కుంటూ ఉన్నప్పుడు ఈ అమ్మాయికి డాష్ ఇస్తుంది. ఇంకా మాయా ఈ అమ్మాయితో ఇలా అంటుంది, నేను రాణి గారిని కలవడానికి వచ్చాను, రాణి గారి రూమ్ ఎక్కడుందో చెప్పగలరా అని. ఇంకా ఈ అమ్మాయికి చాలా పొగరు ఉంటుంది. మనం తెలుగులో ఏమంటాం తెలుసా, పొగర్ని జమ్మం. రాణి గారి సింహాసనం అక్కడ ఉంది, విల్లి కలవండి అని చెప్తుంది. అక్కడకు వెళ్ళగా విల్లి లైన్ లో నిల్చొని ఉంటాడు. ఎందుకంటే రాణిని కలవడానికి కాదు, భోజనం పెట్టే స్థలం ఇదే ఏమో అని అక్కడ నిల్చొని ఉంటాడు. అప్పుడే అక్కడకు రాణి వస్తుంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా అందరూ బహుమతులు ఇస్తూ ఉంటారు. తరువాత మాయా ఇలా అంటుంది, మేము మీ సిస్టర్ పాపి తరపున వచ్చాము, మా దగ్గర ఎటువంటి తేనె లేదు. ఇంకా రాణి వారు మీద గట్టిగా అరుస్తుంది, ఎంత ధైర్యం ఉంటే ఏమీ తీసుకోకుండా వస్తారు అని. అప్పుడే మాయా విల్లి చేతిలో ఉన్న తేనెను రాణికి ఇవ్వాలి అనుకుంటుంది. కానీ అది విల్లి ఇవ్వడు. అప్పుడు అది వెళ్లి రాణి ముఖం మీద పడుతుంది. ఆ తేనెను రాణి ముఖం మీద నుంచి తీయాలి అనే తొందరలో వాళ్ళు రాణిని కిందకు తోసేస్తారు, దొబ్బేస్తారు. అప్పుడే మాయా వాళ్ళ రాణి అక్కడకు వస్తుంది. ఇంకా ప్రపంచ తేనెటీగల రాణి వాళ్ళను ఎలాగైనా శిక్షించాలి అనుకుంటుంది. అలా చేయటం తప్పు అని మాయా వాళ్ళ రాణి అంటుంది. ఇప్పుడు తేనెటీగల రాణి, అయితే ఒక పని చేయండి, మిమ్మల్ని హనీ గేమ్స్ ఆడడానికి ఆహ్వానిస్తున్నా. ఒకవేళ మీరు హనీ గేమ్స్ లో ఓడిపోతే మీ దగ్గర ఉన్న మొత్తం తేనెను మాకు ఇవ్వాలి అని అంటుంది. ఎందుకంటే మాయా వాళ్ళ టీం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా హనీ గేమ్స్ లో గెలవలేదు. ఇంకా రాణి, మేము అందుకు రెడీగా లేము అని అనగా ప్రపంచ తేనెటీగల రాణి హనీ గేమ్స్ స్టార్ట్ చేయండి అని గట్టిగా అరుస్తుంది. ఇంకా మాయా వాళ్ళు బయటకు వచ్చేస్తారు. అప్పుడు రాణి ఇలా అంటుంది, నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు గెలుస్తావు, ఆల్ ద బెస్ట్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత వాళ్ళు ఇద్దరు హనీ గేమ్స్ విలేజ్ కి వెళతారు. అందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అప్పుడే విల్లి ఆ అమ్మాయిని చూసి ప్రేమలో పడిపోతాడు. వెంటనే ఒక పెద్ద శబ్దం వస్తుంది. ఎందుకంటే టీమ్స్ అన్ని ఒక చోట నిల్చొని ఉండాలి అని. ఇంకా మాయా విల్లి వాళ్ళ ఫ్లాగ్ ఉన్న చోటుకు వెళ్లి నిల్చుంటారు. అక్కడ చూడగా మాయా వాళ్ళ టీం మెంబర్స్ అక్కడ ఉండరు. అప్పుడు ఈ పాప ఇలా అంటుంది ఎటకారంగా, మీ టీం మెంబర్స్ హాహాహా చీకటి గదిలో కూర్చున్నారు, మీరా హనీ గేమ్స్ ఆడడానికి వచ్చింది అని తల పక్కకు తిప్పేస్తుంది. ఆ తర్వాత ఈ అంకుల్ ఇలా చెప్తాడు, రేపటి నుంచి హనీ గేమ్స్ స్టార్ట్ అవుతాయి. ఒక టీం తో ఇంకొక టీం పోటీ పడాలి. ఎవరి టీం అయితే ఓడిపోతుందో ఆ టీం ఇంటికి, గెలిచిన టీం ఫైనల్ కోసం వెళ్తూ ఉంటాయి అని. అలా చెప్తూ టీమ్స్ అన్నింటినీ రెడ్యూస్ చేస్తూ ఉంటాడు. ఫైనల్స్ లో మిగిలిన 2 టీమ్స్ ని ఫైనల్స్ కి పంపిస్తాము అని. క్యాబోలా మిగిలిన 2 టీమ్స్ ఫైనల్స్ కి వెళ్తాయి అని. ఆ తర్వాత అందరూ ఎవరికిచ్చిన రూమ్స్ కి వాళ్ళు వెళ్లిపోతారు. ఇంకా మాయా తన టీం మెంబర్స్ ని కలుస్తుంది. ఒకరైతే సాలిడి పురుగు, ఇంకొకరు మిడుత, ఇంకొకరు బొద్దింక. వీళ్ళు అందరూ మాయా టీం మెంబర్స్. ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. బొద్దింక అయితే మరీను ఎవరిని టచ్ చేయదు, ఎందుకంటే జెమ్స్ వస్తాయని, అదే అండి బ్యాక్టీరియా. ఇంకా ఈ సాలిడి పురుగు అయితే
ప్యూర్ వెజిటేరియన్, ఓన్లీ ఆకుకూరలు మాత్రమే తింటుంది. అప్పుడే 2 చీమలు అక్కడికి వస్తాయి. మాయా నీకు సహాయం చేయడానికి వచ్చాము, మీ టీమ్ లో కొద్దిగా చోటు ఇస్తావా అని. వీళ్ళే అండి మాయా వాళ్ళ టీము. డే 1 హనీ గేమ్స్ విలేజ్ లో మొదటి రోజు స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈ జెంటిల్మెన్ ఇలా అంటాడు, మేము ఈ రోజు పెట్టబోయే గేమ్ టార్చ్ బాల్. ఎవరి దగ్గర అయితే తక్కువ పాయింట్స్ ఉంటాయో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. పేడపురుగుల టీం ఇంకా మాయా వాళ్ళ టీం 2 టీమ్స్ బెలూన్స్ ను విసురుకుంటాయి. ఎవరికైతే ఎక్కువ రంగులు అంటి ఉంటాయో వారు ఓడిపోయిన. అప్పుడే పేడపురుగులు మాయా టీం ని చిత్తుగా ఓడించేస్తాయి. ఆ తర్వాత వేలెన్ టీం వాళ్ళు వస్తారు. అప్పుడే పేడపురుగులు ఇలా అనుకుంటాయి, వీళ్ళను మనం ఈజీగా ఓడించేయచ్చు అని. విజిల్ వేయగానే మాయా వాళ్ళ టీం చాలా బాగా ఆడుతుంది, పేడపురుగుల టీం ని ఓడించేస్తుంది. అలా అన్ని టీమ్స్ పోటీ పడుతూనే ఉంటాయి. చివరికి మాయా టీం కూడా కొన్ని పాయింట్స్ వచ్చి ఉంటాయి. ఫైనల్ గా ఒక్క పాయింట్ తో మాయా టీం 4th ప్లేస్ లో ఉంటుంది. మాయా టీం ఎలిమినేట్ అవ్వదు. వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు గెలిచినందుకు. ఆ తర్వాత భోజనం చేస్తున్నప్పుడు వైలెట్ మాయాని అవమానిస్తుంది. మాయా కోపంతో వైలెట్ పట్టుకున్న ప్లేట్ ని కొడుతుంది. దెబ్బ తగిలినట్టుగా గట్టిగా అరుస్తుంది వైలెట్. కానీ ఈ పాపకు ఎటువంటి దెబ్బ తగలై ఉండదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్టింగ్ చేస్తుంది, నా చేతి మీద కొట్టింది అని. ఇప్పుడే అంకుల్ అక్కడకు వస్తాడు. ఈ పాప వాళ్ళ నాన్నని ఈ అంకుల్ ఇంకొకసారి తప్పు చేస్తే మిమ్మల్ని హనీ గేమ్స్ నుంచి బయటకు పంపిస్తా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. డే 2 మరుసటి రోజు నుంచి మాయా టీం మెంబర్స్ అందరికీ ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటుంది. మిగిలిన 4 టీమ్స్ డే 2 గేమ్స్ కి వెళతాయి. అప్పుడు ఈ జెంటిల్మెన్ ఇలా అంటాడు, పైనుంచి నీటి బంధువులు వస్తూ ఉంటాయి, వాటిని తప్పించుకుని పైకి వెళ్లిన టీం నెక్స్ట్ రౌండ్ కి సెలెక్ట్ అవుతారు అని. టీమ్ లో ఒక్కరు వెళ్ళినా చాలు అని చెప్తూ ఉంటాడు. ఇంకా గేమ్ స్టార్ట్ అయిపోతుంది. పైనుంచి వదిలిన నీటి బిందువులతో టీం మెంబర్స్ అందరూ కిందకు పడిపోతూ ఉంటారు. అప్పుడే మాయా తన టీం ని వదిలి పైకి వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళ టీం చాలా స్లోగా వస్తుంది అని, ఎలాగైనా పైకి వెళ్ళాలి అని. మాయా వైలెట్ ఇద్దరు పోటీ పడతారు, కానీ వైలెట్ మాయను పక్కకు తోసేస్తుంది. కానీ చివరికి 3 టీమ్స్ మాత్రమే సెలెక్ట్ అవుతాయి నెక్స్ట్ రౌండ్. ఆ తర్వాత మాయా టీం మెంబర్స్ దగ్గరకు వచ్చి సారీ చెప్తుంది, నేను చేసింది తప్పు అని. ప్రపంచ తేనెటీగల రాణి మాయా వాళ్ళ తేనెని లాక్కోబోతుందని తెలిసి చాలా బాధపడతారు. అప్పటి నుంచి అందరూ కలిసి కట్టుగా పనిచేస్తూ ఉంటారు. డే 3 స్టార్ట్ అయిపోయింది. అప్పుడే ఈ జెంటిల్మెన్ ఇలా అంటాడు, ఎవరైతే ఈ పజిల్ ని సాల్వ్ చేస్తారో వారు నెక్స్ట్ రౌండ్ కి వెళ్తారు అని. ఈ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కలిసి ఉండాలి అని చెప్తూ ఉంటాడు. లోపల క్రూరమైన జంతువులు కూడా ఉన్నాయి, వాటిని నిద్ర లేపకండి. ఆ తర్వాత అందరూ రెడీ అయిపోతారు. ప్రతిసారి వైలెంట్ టీం మాయా టీం ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. సాలిడ్ పురుగు సహాయంతో ఒక దారాన్ని తీసుకుని అందరూ కలిసి వెళ్తుండగా విల్లీ వారి నుంచి తప్పిపోతాడు. వీడేంద్రా బాబు ప్రతిసారి తప్పుతాడు. విల్లీ తప్పిపోయాడు అనే విషయం మాయాకి తెలుస్తుంది. విల్లీ కోసం వెతుకుతున్నప్పుడు తాబేలు నిద్రలేస్తుంది, వేగంగా పరిగెడుతూ ఉంటుంది, అక్కడున్న గోడలను బద్దలగొడుతూ. అప్పుడే మాయా వాళ్ళ టీం తాబేలును ఫాలో అవుతుంది. చివరికి మాయా టీం గెలుస్తుంది. సెకండ్ ప్లేస్ లో వైలెట్ టీం ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీ వైలెట్ మీద చాలా కోపంగా ఉంటాడు, ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ లో లేదు అని. ఇందు మూలంగా పేరెంట్స్ కి ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా. పేరెంట్స్, పిల్లల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టకండి. ఎందుకు నీకు మార్క్స్ తక్కువ వచ్చాయి, ఎందుకు ఈ సబ్జెక్ట్ లో తక్కువ మార్క్స్ వచ్చాయి, ఎందుకు దీంట్లో ఇలా, అలా వాళ్ళను మెంటల్ ప్రెజర్ పెట్టకండి. అరే బాబు, ఇది కాకపోతే ఇంకా దండిగా ఉన్నాయిరా బయట చేసుకోవడానికి. ముఖ్యంగా పేరెంట్స్ ఎలా ఉన్నారంటే, చెరువులో చేపలు ఈత కొట్టగలవు, రామచిలుకలు కాదు. అలాగే మనుషులు కూడా. ఎవరిలో ఏం టాలెంట్ ఉంటుందో మనకెలా తెలుస్తుంది రాబాయ్. చిన్నప్పుడు ఏ గోల్ అయితే అనుకుంటారో అది మర్చిపోతారు తెలుసా మీకు. అది వీలైతే పిల్లలకు ఎంకరేజ్ చేయండి. ఇంకొక విషయం, పక్కనింటి పిల్లోనికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి, నీకు తక్కువ మార్క్స్ వచ్చాయి ఎందుకు? మోస్ట్లీ స్టూడెంట్స్ అందరూ అక్కడే అన్సక్సెస్ఫుల్ అనుకుంటారు, అది తెలుసా మీకు? అరే వానికి 10th లో 10 పాయింట్స్ వచ్చాయి రా, నీకేమి 7 పాయింట్స్ వచ్చాయి. ఇంటర్ లో వానికి 430కి 435 రా, నీకేమి 300 వచ్చాయి. ఇలాంటి రెడ్ ఫ్లవర్ క్వశ్చన్స్ అడగండి. మధ్యలో ఈ రిలేటివ్స్ ఒక్కరు పొడుస్తా అంటారు, మా వానికి 12 లక్షల ప్యాకేజ్ అప్ప నెలకు, నీకెంత? ఇలాంటి రిపుక్ థాట్స్ అన్ని అసలు పట్టించుకోకండి. ఇదొక రోజు వాళ్ళ లైఫ్ అనేది సెట్ అవుతుంది. యూ విల్ ఆల్సో ఫీల్ గుడ్ అబౌట్ దట్. డోంట్ థింక్ అబౌట్ ఫ్యూచర్ విల్ నాట్ సే ఎనీథింగ్. ఏదో నాకు తెలిసిన ఒక 4 మాటలు చెప్పాను. పేరెంట్స్ ముఖ్యంగా మీరే అర్థం చేసుకోవాల్సింది, తప్పుగా అస్సలు తీసుకోకండి. ఒకవేళ తప్పుగా మాట్లాడింటే ఇప్పుడే అడుగుతున్నా, క్షమించండి. మాయా వాళ్ళ రాణి చాలా సంతోషంగా ఉంటుంది. తర్వాత అందరూ పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ పాప ఎలాగైనా మాయాను గేమ్ నుంచి పంపించేయాలని అనుకుంటుంది. అందుకోసం వాళ్ళు ఒక రేస్ ని పెట్టుకుంటారు, కళ్ళకు గంతలు కట్టుకొని. అప్పుడే మాయా స్పీడ్ గా వెళ్లి హనీ గేమ్స్ కప్ కి డాష్ ఇస్తుంది. ఎవర్రా ఇది చేసింది అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఈ అంకుల్. మాయాని తెలిసి మాయాని గేమ్స్ నుంచి తీసేస్తాడు. యాక్చువల్ గా ఇది చేసింది ఇదంతా ఈ పాప వాళ్ళ ప్లాన్. మాయా స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి తనను తీసేస్తే ఇంకా ఎవరు పోటీ ఉండరు అనే ఆలోచనలో ఉంటుంది. దీంతో మాయా ఏడుస్తూ అక్కడికి నుంచి వెళ్లిపోతుంది. ఒక నది ఒడ్డున కూర్చొని చాలా బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ బగ్ మాయాని మోటివేట్ చేస్తుంది. ఇంకా మాయా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఫైనల్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఫైనల్ చూడడానికి చాలా మంది వచ్చి ఉంటారు. అప్పుడే ఈ జెంటిల్మెన్ ఇలా అంటాడు, ఎవరైతే ఆ కొండలో ఉన్న పువ్వుని తీసుకొని వస్తారో వాళ్ళే హనీ గేమ్స్ ఛాంపియన్స్ అని చెప్తూ ఉంటాడు. ఇంకా ఓడిపోయిన టీం కి కప్ ని ఇస్తామో అని కామెడీ చేస్తూ ఉంటాడు. టీమ్స్ ని పిలుస్తారు గేమ్స్ ఆడడానికి. అప్పుడే మాయా అక్కడ ఉండదు. రాణి ప్రపంచ రాణిని అడుగుతుంది మాయా ఎక్కడ ఉంది అని. రూల్స్ బ్రేక్ చేసిన కారణంగా ఆమెను తీసేసి ఉన్నారు అని చెప్తారు. అప్పుడు మాయా అక్కడికి వస్తుంది. నేను చేసిన తప్పుకు మా తేనెటీగల గుంపుని శిక్షించకండి అని చెప్తుంది. ఆడియన్స్ కూడా మాయాకి సపోర్ట్ చేస్తారు. ఆ తరువాత రాణి పార్టిసిపేట్ చేయడానికి ఒప్పుకుంటుంది.
మాయా మళ్ళీ టీమ్ లోకి వచ్చినందుకు గ్రూప్ అందరూ చాలా సంతోషముగా ఉంటారు. ఇంకా గేమ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఇంకుల్ పాప దగ్గరకు వచ్చి లోపల సీక్రెట్ టనల్ ఉంది, అందులో నుంచి నువ్వు వచ్చేసి మనం గెలుస్తాము అని చెప్తాడు. ఇంకా అందరూ తునీగల సహాయంతో కొండ దగ్గరకు చేరుకుంటూ ఉంటారు. అప్పుడే బగ్ కిందకు జారిపోతుంది. కప్ప బగ్ ని తినబోతున్నప్పుడు స్పైడర్ ఆ బగ్ ని కాపాడుతుంది. మరి స్నేహం అంటే ఇదే కదా. అప్పుడే ఐస్ గడ్డల వర్షం పడుతుంది. మాయా టీం ఒక రాయి కిందకు వెళ్లి దాక్కుంటారు, విల్లీ తప్ప. అప్పుడు విల్లీ ఇలా అంటాడు, వద్దులే పోరా. వైలెట్ టీం మొత్తం చీటింగ్ చేస్తూ ఉంటారు. దొంగదారిలో విల్లీ ఛాంపియన్స్ అవ్వాలి అని. వాళ్ళు చీటింగ్ చేయడం విల్లీ చూస్తాడు. మాయాతో విల్లీ ఇలా అంటాడు, వాళ్ళు మనల్ని మోసం చేసి ఈ టనల్ లో వెళ్లిపోయారు అని. ఇంకా వీళ్ళు టనల్ లో కాకుండా సరైన దారిలో వెళ్లిపోతారు. ఇలాంటి నిజాయితీ గల ఫ్రెండ్స్ మీకు కూడా ఉంటే ఆగండమ్మా ఆగండి, ఎలాంటి వారో చెప్తా. టీచర్ కి స్టూడెంట్స్ ని కొట్టడానికి స్టిక్ తీసుకుని వచ్చేవాడు. టీచర్ హోంవర్క్ మర్చిపోతే గుర్తుకు తెచ్చేవాడు. పీరియడ్ ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి మ్యాథ్స్ సార్ కి పీరియడ్ ఖాళీ ఉందని చెప్పేవాళ్ళు. ఇలాంటి వాళ్ళను ఏమనాలో కామెంట్స్ లో చెప్పండి. నేనైతే ఒక మాట అంట, ఫీల్ అవ్వకూడదు. మరి ఇలాంటి వాళ్ళను యూట్యూబ్ లో ఏమంటారో తెలుసా, శాత గాని కొడుకులు. ఆ తర్వాత ఈ పాప వాళ్ళ టీం టనల్ లో వెళ్తుండగా మాన్స్టర్ ని చూస్తారు, భయపడి పారిపోతారు. అప్పుడే మాయా టీం కొండని ఎక్కి ఆ పువ్వు కోసం వెతుకుతూ ఉంటారు. ఆ రెండు చీమలు ఆ పువ్వుని కనుక్కుంటాయి. అందులో ఒక చీమ మాయాని పిలుచుకొని రావడానికి వెళ్తుంది. వెళ్ళి మాయకు చెప్తుంది. అందరూ కలిసి ఆ పువ్వుని చూస్తారు. అందులో ఉన్న బబుల్స్ ని ఈ చీమ తినేసి ఉంటుంది. మిగిలిన ఒక్క బబుల్ ని తీసుకుని వెళ్తుండగా వైలెట్ వాయిస్ రక్షించండి అని టనల్లో నుంచి వినపడుతుంది. ఇంకా వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు అని తెలిసి మాయా వాళ్ళను కాపాడడానికి వెళుతుంది. సాలిడ్ పురుగు వాటన్నింటినీ బంధించి తినబోతున్నప్పుడు మాయా కడుకు వస్తుంది. తన చేతిలో ఉన్న బబుల్ సాలిడ్ పురుగు మీదకు కోపం వచ్చి విసురుతుంది. స్పైడర్ సహాయంతో సాలిడ్ పురుగుని కట్టేస్తారు, అందరినీ కాపాడతారు. అప్పుడు సాలిడ్ పురుగు వాళ్ళను తినడానికి వస్తున్నప్పుడు బగ్ పాట పాడి సాలిడ్ పురుగును పడుకునేలా చేస్తుంది. ఆ తరువాత ఈ పాప మాయాను ఇలా అడుగుతుంది, ఎందుకు మీరు నన్ను కాపాడారు? ఒకవేళ బబుల్ తీసుకుని వెళ్ళుంటే మీరు ఛాంపియన్స్ అయ్యేవారు కదా. అందుకు మాయా ఇలా అంటుంది, మనం ఫ్రెండ్స్ ఒక్కసారి గొడవ పడతాం, ఒక్కోసారి కలిసి ఉంటాం, చివరికి అయితే మనం కలిసే ఉంటాం కదా. ఫ్రెండ్ అనేవాడు మనకి లైఫ్ లో కంపల్సరీ ఉండాలి. ఫ్రెండ్స్ లేకుంటే సగం లైఫ్ వేస్ట్ అయినట్టే. ఫ్రెండ్ అనేవాడు జీవితం అనే బుక్ లో ప్రతి పేజీలో ఉంటాడు. అలాంటి ఫ్రెండ్స్ మనకి రేర్ గా ఉంటారు. వాడిని మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. అలా అని చెప్పి దొంగనా కొడుకులు కాదు. ఇంకా వారు రేస్ ని కంప్లీట్ చేయాలి అనుకుంటారు. రేస్ ని కంప్లీట్ చేసే టైం కి వైలెంట్ టీం ఆగిపోతుంది. అప్పుడే ఈ అంకుల్ మీ దగ్గర బబుల్ లేదు, మీరు గెలిచినట్టు కాదు అని అంటున్నప్పుడు ఈ పాప ఇలా అంటుంది, మనం గేమ్ లో చీటింగ్ చేశాం, వారు నిజాయితీగా ఆడారు, వాళ్ళు మాత్రమే హనీ కప్ కి అర్హులు అని. ఇంకా ఈ చీమ తను తిన్న బబుల్ ని బయటకు ఉంచుతుంది. బబుల్ ని తీసుకుని వచ్చిన కారణంగా మాయా వాళ్ళ టీం గెలిచింది అని చెప్పి రాణి ప్రకటించేస్తుంది. ఇంకా జెంటిల్మెన్ ఇలా అంటాడు, ఈ సంవత్సరం ఛాంపియన్స్ మాయా టీం. ఫైనల్ గా టీం అందరూ మాయాని పైకెత్తుకుని కప్ ని చూపిస్తారు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టుగా అయితే 1-1-2-2- అని ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. సబ్స్క్రిప్షన్ గివ్స్ మీ వింగ్స్.